చూద్దాం. వాక్యం విన్నాం కానీ స్క్రిప్ట్ ద్వారా కూడా చూడాలి కదా మనం. ఒకసారి చూద్దాం ఎలా చేస్తారని. అంతే సైలెంట్ ఉంటే వాళ్ళ డైలాగ్స్ మనకు నిలబడతాయి. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. నా పేరు సినిమా. అందరికీ వందనాలు. నా పేరు వివేకవతి. అమ్మా సినిమా. నా పేరు ఒక్క నిమిషం ఆగండి. నా పేరు తిండిపోతు. అందరికీ వందనాలు. నా పేరు విజయవతి. నా పేరు షాపింగ్. అందరికీ వందనాలు. నా పేరు సుధీ. నా పేరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. అందరికీ వందనాలు. నా పేరు ప్రేమావతి. వీళ్ళందరూ లోక సంబంధులు. వాళ్ళందరూ దైవికలో ఉన్నవారు. దైవ సంబంధులు. అమ్మ సినిమా మీ దగ్గర వెలుగుతున్నాయా? మీ సిద్ధలలో నూనె తెచ్చుకున్నానా? సిద్ధలలో నూనె. నేను సినిమాలు సీరియల్లు చూస్తానే. సినిమాలు సీరియల్ అంటే ఏమిటి? నేనైతే నా మట్టుకు ప్రార్థన చేస్తాను. ఈ సినిమాలు సీరియల్ ఏమిటి? సినిమాలు సీరియల్లు తెలీదా? సీరియల్లో కార్తీదీపం సీరియల్ తెలీదా? కార్తీక దీపం ఏంటి? నాకైతే ఆత్మదీపం, స్తుతి దీపం, వాక్య దీపం తెలుసు. ఈ కార్తీక దీపం ఏంటి? కార్తీక దీపం సీరియల్ తెలియదా? అయ్యయ్యో, కార్తీక దీపం సీరియల్ తెలియదు. చాలా బాగుంటుంది తెలుసా? కార్తీక దీపం కాదమ్మా, ఆత్మదీపం వెలిగించుకోవాలి. దానితో పాటు ఒకవేళ పెళ్లి కుమారుడు ఆలస్యంగా వస్తే నూనె ఎక్స్ట్రా కావాలి కదా, ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారా? ఎక్స్ట్రా ఆయిల్. వీడెవడు మాట వినడు, వీడు ఇంతే అనే సినిమాలు చూస్తాను నేను. ఆ సినిమాలో ఆ హీరోనే ఫాలో అవుతాను నేను. అయినా వివేకవతి, నీ బుద్ధి నీ దగ్గరే ఉంచుతామ్మా. వెళ్ళమ్మా. అమ్మా మేకప్. మీ దీపం వెలుగుతున్నదా? మేకప్ మేకప్. అమ్మా మేకప్. ఏంటి చెప్పు. మీ దీపంలో నూనె వెలుగుతున్నదా? మా దీపమా వెలుగుతున్నది కదా. మీ సిద్ధలలో నూనె తెచ్చుకున్నావా? సిద్ధలలో నూనె ఎందుకు? ప్రభు అక్కడ ఆలస్యమైతే సిద్ధలలో ఒక్క సిద్ధపరచుకోవాలి. నిమిషం. చెప్పు. ఒకవేళ ప్రభు అక్కడ ఆలస్యమైతే సిద్ధలలో సిద్ధపరచుకోవాలి కదమ్మా. ఇదిగో నా బ్యాగ్ చూసా. మా బ్యాగ్ నిండా లిప్స్టిక్స్ ఉన్నాయి. లిప్స్టిక్ చెరుపుకోగానే లిప్స్టిక్ వేసుకుంటారు. మేకప్ కిట్ ఉంది. మేకప్ చెరుపుకోగానే మేకప్ వేసుకుంటారు. దువ్వుని కూడా ఉంది. తల చెరుపుకోగానే తల దువ్వుకుంటారు. ఇంకా ఎక్స్ట్రా ఎందుకమ్మా? ఎందుకమ్మా వచ్చారు ఇక్కడికి? ప్రభువుని ఎదుర్కొనడానికి. అదేంటమ్మా అంత బ్యాగ్ పట్టుకొని వచ్చావు? కొంచెం నూనె తెచ్చుకుంటే సరిపోయేది కదా. చూడు విద్యాన్వతి, మీరు కందికై మేము కందికలే. మీరు ప్రభువుని ఎదుర్కొనడానికి వచ్చారు, మేము ఎదుర్కొనడానికి వచ్చాము. ఇంకెందుకమ్మా ఈ ఎక్స్ట్రా ఆయిల్? मम्मी नहीं माइक आप माइक आप తిండిపోతు చెప్పు. ఈ దీపాలు వెలుగుతున్నాయా? ఓ వెలుగుతున్నాయి. ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నావా? ఎక్స్ట్రా ఆయిల్ మాకెందుకు? ఒకవేళ ప్రభు రాకడా ఆలస్యమైతే మీ సిద్ధుల్లో నూనె ఉందా? ఒకసారి ఒక నిమిషం ముందు తినేసి చెప్తాను. మాకేమీ ఎక్స్ట్రా ఆయిల్ అవసరం లేదు. మా దగ్గర ఉన్న నూనె మాకు సరిపోతుంది. తెచ్చుకుంటే మంచిది కదా. నీ బ్యాగ్ ఏంటి అలా ఉంది? లోపల ఏమున్నాయి?
ఓ ఈ బ్యాగా, ఈ బ్యాగ్ లో బోల్డ్ బప్పలు ఉన్నాయి, బర్గర్లు అన్ని బోల్డ్ బప్పలు ఉన్నాయి. నీకు కూడా కావాలా? ఇవ్వాలా? వద్దు. బోల్డ్ బప్పలు ఉన్నాయి రెండు. నేను ఇప్పుడు తింటున్నాను చూడు, లాలీపాప్ కావాలా? ఆహా, అవునా, తినమ్మా. అది తినబండ వాళ్ళు తెచ్చుకున్నావు కదా, ఒక డబ్బాలో కిచెన్ నూనె పోసుకొని వస్తే ఏమి బాగుంది కదా. ఇవన్నీ మోయడానికి నీకు సమయం ఉంది, కానీ ఒక చిన్న దానితో ఆయిల్ తెచ్చుకోవడానికి సమయం లేదా? సిద్ధపాటు మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ లాలీపాప్ తింటున్నాను, తర్వాత పిజ్జా తింటాను, తర్వాత బర్గర్ తింటాను, ఆ తర్వాత తినుబండరాలు పప్పులు తింటాను. వీటికే ప్లేస్ సరిపోవట్లేదు. ఎక్కడ నుంచి ఎక్కడ సరిపోతుంది? లోక సంబంధంగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని అంటున్నా. కానీ ప్రభు రాకడ నిరీక్షణం కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలి అని నీకు అనిపించలేదా? ఇదిగో విధేయత, నీ విధేయతను నువ్వు నీ దగ్గరే ఉంచుకో. ప్రభు రాకడ వచ్చేంత వరకు మా దీపాలు వెలుగుతూనే ఉంటాయి. అమ్మా షాపింగ్, అమ్మా షాపింగ్. చెప్పు. షాపింగ్ మీ సిస్టర్లో నూనె ఎక్స్ట్రా ఉంచుకున్నావా? ఎందుకు? మా దీపాలు వెలుగుతున్నాయి కదా. ప్రభుకి ఎదుర్కోవడానికి ఆలస్యం అయితే నీ దేవాలయంలో తైలం సరిపోతుందా? అమ్మ బుద్ధి గారు, నీ బుద్ధి మాకేం అవసరం లేదులే. అయినా పెళ్లి కుమారుడు ఆలస్యమైతే అయినా పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు మాకు ఈ నూనె సరిపోతుందిలే. ఆలస్యం అయితే సరిపోకపోతే ఆలస్యం అయితే ఎంతసేపు? 5 నిమిషాలు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఇలా ఆన్లైన్లో బుక్ చేస్తే అలా వచ్చేస్తుంది. పెండ్లి కుమారుడు డబ్బపాటులో వచ్చినట్లయితే మరి నీవు నీ పరిస్థితి ఏమిటో చూసుకున్నావా, ఆలోచించావా? చాలేమ్మా, మాకు తెలుసు. మినపప్పు అయిపోతే మినపప్పు ఉంటుంది, కందిపప్పు అయిపోతే కందిపప్పు ఉంటుంది. కొత్తగా సిరి అనేది ఓపెన్ చేశారు. అక్కడికి వెళ్ళి మంచి మంచి డ్రెస్సులు కొనుక్కున్నాను. రిలయన్స్లో కూడా వెళ్ళాను. మీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మీ సిద్ధంలో నూనె లేదు, అది సెట్ చేసుకోవచ్చు కదమ్మా. ఫ్రిడ్జ్లో నూనె, దీపాలు వెలుగుతూనే ఉన్నాయి కదా, ఇంకా ఎక్స్ట్రా నూనె ఎందుకు? అమ్మ సుబుద్ధి, నీ బుద్ధి నీ దగ్గరే ఉంచుకో. చెప్పాలి లేదు వెయ్యాలి. నా పేరు ప్రేమావతి, మరి మీ పేరు ఏంటండి? హాయ్, ఐఎమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. నన్ను చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్. మీకు తెలుసా? ఏమో తెలియదండి నాకు. సరే చెప్పండి. ఈ చేతిలో ఏంటండి అది? ఇది మొబైల్. నేను ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటాను, రోజు ఫోన్ వాడుతూనే ఉంటాను. ఇది లేకపోతే నాకు రోజే గడవదు. మీ దీపాలు వెలుగుతున్నాయా మరి? వెలుగుతుంది కదా. మరి దేవుడు అక్కడి కోసం మీ సిద్ధుల్లో నూనె సిద్ధం చేసుకోరా? ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకు? ఇప్పుడు వెలుగుతూనే కదా దీపాలు ఉన్నాయి. దేవుడు అక్కడ ఆలస్యం అయితే సిద్ధుల్లో నూనె సరిపోదు కదా మరి? నాకు తెలిసి సరిపోతుంది. దేవుడు రాకడ ఈ రోజు అని పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ థాట్స్ మనకొద్దు. సో దేవుడు రాకడ దగ్గర కలుసుకుందాం. వస్తే షాపింగ్, నిద్ర వస్తుందిరా, పడుకుందాం. దేవుడు రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. పెళ్లి కుమారుడు వచ్చున్నాడు. అయ్యో అయ్యో, వస్తే షాపింగ్ లేకపోతే మన దిగుటి ఆరిపోయాయి. నడండి వెళ్ళివాడిని అడుగుదాం. ఈ విజ్ఞాపన కొంచెం ఈ దిగుటి మాకు ఎవరా? ఇది నీకును మాకును సరిపోదు, ఇది మాకు మాత్రమే సరిపోతుంది. అందుకే నీకు ముందు కొన్నా మేము చెప్పాం ఎక్స్ట్రా ఆర్డర్ తెచ్చుకోవాలి. మీరు వెళ్ళి అమ్మవారి దగ్గర కొనుక్కోండి. నడండి నడండి, అమ్మవారి దగ్గరికి వెళ్దాం. నడండి. అబ్బా కాళ్ళు అయ్యో, నా చెప్పు జారిపోతుంది. పదండి. అయిపోతుంది, బేగం పదండి. అయ్యో అయ్యో, తలుపులు మూసారంట. రండి రండి.
ప్రభువా ప్రభువా తలుపులు తీయము, నేను మీకోసం ఇంతవరకు వేచి ఉన్నాను. మా దివిటీలో ఆరిపోయినందున మేము నూనె కొనుక్కోవడానికి వెళ్ళాము. దయచేసి తలుపులు తీయండి. మీరెవరో నాకు తెలీదు. అతిక్రమం చేయవారు మీరెవరో నాకు తెలీదు. పోండి పోండి ప్రభువా నిత్యము నిన్ను స్మరించాము, మమ్మల్ని మర్చిపోదు వా తండ్రి. పోండి పోండి ప్రభువా ప్రభువా పోండి పోండి. అయ్యో ఎప్పుడు మేకప్ మేకప్ అనే అన్నాను. ఏనాడు ప్రభు గురించి ఆలోచించలేదు. ఈనాడు ఈ మేకప్ ఏమి నన్ను ప్రభు దగ్గర తీసుకెళ్ళలేదు. కాబట్టి మీరందరూ వేకువనే లెగిసి తండ్రికి మొరపెట్టి లోక సాంప్రదాయమైన ఆశలు వదిలి దేవునిలో మోకరించి ప్రార్థన చేయండి. అయ్యో ఎప్పుడు తిండి తిండి అని అన్నాం కానీ ఎప్పుడు నూనెని సిద్ధపరచుకోవడం అనేది నాకు తెలియలేదు. ఈ రోజు నుంచి తిండి మానుకొని దేవుని స్తుతించడం మొదలు పెడతాను. అయ్యో ఎప్పుడు షాపింగ్ షాపింగ్ అనుకొని నేను అలా షాపింగ్స్ కి మాల్స్ కి అలా తిరుగుతూ ఉండాలని ఈ రోజు నుంచి షాపింగ్ అని దేవుడిలో ఉంటాను. అయ్యో ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని టైం వేస్ట్ చేసి దేవుళ్ళలో ఉండడం మర్చిపోయాను. ఇప్పుడు నుంచి ఫోన్ పక్కన పెట్టి ఇప్పుడు సిద్ధపడిన వారు సిద్ధపడలేని వారు రెండు గుంపులు ఉన్నాయి. ఒక గుంపేమో సిద్ధపడిన బిడ్డలు ఉన్నారు. సిద్ధులలోనే సిద్ధపరచుకుని వారు దేవుని రాజ్యం చేరాలని సిద్ధపడి ఉన్నారు. ఒక 5 కన్యకులు అయితే వాళ్ళతోనే ఉన్నారు, వాళ్ళతోనే జీవించారు, వాళ్ళతోనే ప్రార్థన చేశారు, వాళ్ళతోనే చర్చికి వెళ్ళారు, వాళ్ళ చర్చిలోనే ఉన్నారు. మన సంఘం ఏ సంఘం? పెందుకొస్తాడా? పాస్ గారి పేరేంటి? పిలుపు గారు. మన దగ్గరికి వెళ్ళినా ఏమంటాం? మా పిలుపు గారు ఏంటి చర్చి అంటాం కదా, అంటావా లేదు? ఎన్టీసీ చర్చి అంటాం. అయితే ఆ రోజున వచ్చి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు, యేసు ప్రభు వచ్చినప్పుడు వీళ్ళందరూ బతిమాలుకున్నారు. అయ్యా పిలుపు గారు చర్చి అయ్యా, మేము ప్రార్థన చేస్తామయ్యా, మేము ఆదివారం వచ్చామయ్యా, మేము శుక్రవారం వచ్చామయ్యా, మేము సిద్ధపడ్డామయ్యా అని ఎన్ని బతిమాలినా ఏం చేస్తున్నాడు ఆయన? పొండి 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 పొండి, మీకు మాకు అసలు మీరు ఎవరో మాకు తెలియదు అనేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం తెలుసుకోవాలి. 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. తినుము త్రాగుము సుఖించుము ఈ జీవితం ఇదే అనుకుంటున్నారు. కానీ కాదు, పరలోక రాజ్యంలో దేవుడు రాకడ అతి సమీపమై ఉన్నది. ఆయన మేఘాలుడే వచ్చినప్పుడు అందరము కూడా ఇక్కడికి ఎక్కి రమ్మని ఎలాగంటారు తెలుసండి? చిటికేస్తారంతే. ఇక్కడికి ఎక్కి రమ్మన్నప్పుడు మన యొక్క వస్త్రాలు లేకుండా మన వస్త్రం అంతా కూడా మహిమ శరీరం అయిపోయి, మహిమ వస్త్రం అయిపోయి ఆయన రాగానే మన దేవునికి స్తోత్రం. సిద్ధపడలేని వారు వెళ్ళలేరండి, సిద్ధపడలేని వారు వెళ్ళలేరు. అప్పుడు ఇక్కడ చూపించారు ఏంటంటే పాప పిల్లలు చేశారు చక్కగా. వీళ్ళు ఇప్పటికైనా సరే ఇది మానేసి మేమేం చేస్తాం? మారుతాం అంటున్నారు. మారడానికి ఛాన్స్ లేదండి. అప్పుడు మారడానికి ఛాన్స్ లేదు ప్రభు నాకు వచ్చినప్పుడు. కనుక మనము ఈ యొక్క కథలో తెలుసుకున్నటువంటి నీతి ఏంటంటే ఇప్పటికైనా మెలుగుగా ఉండాలి. అదో నేనేం చెప్పను చెండి. ఇప్పటికైనా మెలుగుగా ఉండండి. ఏ యొక్క దినము ఏ క్షణమో రాకడ మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి. ప్రేమ కుమార్తెలు అందరూ ఎందుకు చెప్పక్కర్లేదు. దేవుడి స్తోత్రం, మనందరం ఉందామా? సిద్ధపడదామా? 2023 కానీ సిద్ధపడకపోతే 2025లో మనం సిద్ధపడుకుందాం. దేవుడి స్తోత్రం. మంగళవారం ప్రార్థనలు సిద్ధమేనా? దేవుడి స్తోత్రం.
వేడి